నాకు అసలు తొళ్ళ కొట్టడాలు కాలర్ లీడర్లు ఏం రావండి. 6ంటికి సాంగ్ అని చెప్పి కనీసం 8:30 దాకా వీళ్ళు సాంగ్ అయితే రిలీజ్ చేయలేదు. నేనైతే మస్తు తిట్టుకున్నా, కానీ వన్స్ సాంగ్ చూసిన తర్వాత నా కోపం అంతా కూడా ఉష్పటాష్ అని ఎగిరిపోయింది. ఫస్ట్ మన ప్రభాస్ అన్న చూసుకున్నట్టయితే సింగారే సింగా సింగిల్గా ఉన్నారు అనేటటువంటిది అంటాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే రెబల్లో ప్రభాస్ని, సలార్లో ప్రభాస్ని, సాహోలో ప్రభాస్ని, మిర్చిలో ప్రభాస్ని, వింటేజ్ ప్రభాస్ ఎలా ఉండు అనేటటువంటిది జస్ట్ చిన్న రిఫరెన్స్లు చూపించారు. ఆ తర్వాత ఏమంటే మనవడు మరియు నాయనమ్మ మధ్య జరిగేటటువంటి ఎమోషన్, దుర్గమ్మ తల్లి నువ్వేనా మనవని కాపాడాలమ్మా అనేటటువంటి ట్రెండ్స్. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ హీరోయిన్ తీసేటటువంటి స్టెప్పులు. నిజంగా మారుతి గారు ఏం వండుతుండు అనేటటువంటి అర్థం కావట్లా. నిజంగానే 12 సంవత్సరాల క్రితం ప్రభాస్ ఎలా ఉండేటోడు అలాంటి ప్రభాస్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించేటటువంటి అయితే మారుతి చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆయన వండేటటువంటి బిర్యానీకి ఫ్యాన్సే కాదు నార్మల్ ఆడియన్స్ అయితే లేసి పిచ్చి ఎంజాయ్ చేస్తారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మరీ కలుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫుల్ వీడియో చేశా, అసలు స్టోరీ ఏంది, ఈ లిరిక్స్ అనుకున్నటువంటి అర్థమైంది. ట్యూన్ ఎక్కువ ముందు అక్కడ కాపీ ఎక్కడ కాపీ అని చెప్పి చాలా మంది అనొచ్చు. దానికి పిచ్చ క్లారిటీ ఒక వీడియో చేస్తే కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.